హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే తక్షణమే సమూల ప్రక్షాళన, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విద్యా కమిషన్ సూచన అంటూ వార్త చూసుకోవచ్చు. త్వరలోనే ముఖ్యమంత్రికి అధ్యయన నివేదిక, వర్సిటీలు పుట్టెడు సమస్యలే ఉన్నాయని గుర్తింపు, కనీస స్థాయి పరిశోధన కూడా చేపట్టలేని దయనీయ స్థితిలో ఉన్నత విద్యా సంస్థలు, తగిన నిధులు లేవు, ఏళ్లకేళ్లుగా నియామకాల ఊసే లేదు, ప్రతిష్ట దెబ్బతింటోందన్న భావన వ్యక్తం చేసిన విద్యా కమిషన్ అంటూ వార్త అయితే వెళ్ళింది. సో మనకు మొత్తానికైతే యూనివర్సిటీలకు సంబంధించి కొంత ఖాళీలు ఉన్నాయి. సో దానికి సంబంధించి నిధుల కొరత ఏర్పడిందంటూ వార్త అయితే వెళ్ళింది. దానికి సంబంధించిన ఖాళీలు అయితే మనం ప్రధానంగా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు యూనివర్సిటీలో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో 1257 పోస్టులకు గాను 376 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. సో 891 ఖాళీలు ఉన్నాయి. కాకతీయ వర్సిటీలో 409 పోస్టులకు గాను 86 పోస్టులే ఫిలప్ అయ్యాయంటూ పేర్కొనడం జరిగింది. సో 322 ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది. జేఎన్టీయూహెచ్లో 410కి గాను 169 మంది సిబ్బంది ఉన్నారు. సో 241 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా మనకు ప్రతి యూనివర్సిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే దాదాపుగా మనకు 2000 వరకు వేకెన్సీలు అయితే ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి నియామకాలు చేపట్టాలంటూ విద్యా కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంత దైనస్థితిలో ఉన్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. దీనిపైన ప్రక్షాళన చేసి యూనివర్సిటీలకు పూర్వవయం తీసుకురావాలంటూ విద్యా కమిషన్ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు. పెన్షనర్ల చెల్లింపులో వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ నిరుద్యోగులు కూడా దీని అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. పదవి విరమణ వయసు పెంచడంతో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొంత ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం కూడా కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలంటూ నిరుద్యోగులు కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డులు రెడీ అంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. జేఈ మెయిన్స్కు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 22 నుంచి 30 వరకు పరీక్షలు. రాష్ట్రంలో 17 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు, 12 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి 30 తేదీ వరకు జరిగే జేఈ మెయిన్స్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులోకి తెచ్చింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఆన్లైన్ విధానంలో జేఈ మెయిన్స్ రాయనున్నారంటూ వార్త అయితే వెళ్ళింది. అదేవిధంగా 22, 23, 24 తేదీల్లో పేపర్ 1 అంటే మనకు బీఈ బీటెక్లో ప్రవేశానికి ఉంటుంది. 28, 29, 30 తేదీలో పేపర్ 2 అంటే మనకు బీఆర్కు మరియు ప్లానింగ్లో ప్రవేశానికి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో షిఫ్ట్ ఉంటుందంటూ ఎన్టీఏ అయితే వెల్లడించడం జరిగింది. సో అభ్యర్థులు అయితే 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసే ప్రయత్నం చేయాలంటూ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఎన్ఐటీ మరియు ట్రిపుల్ ఐటీలలో 5000 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ బిలో ఛాయిస్ విధానం ఎత్తేస్తున్నామంటూ మనకైతే ఎన్టీఏ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అడ్మిట్ కార్డులు కీలకం అంటూ చూసుకోవచ్చు. మనకు అడ్మిట్ కార్డులో 3 పేజీలు ఉంటాయి. సెంటర్ వివరాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారము, ముఖ్యమైన సూచనలకు సంబంధించి 3 పేజీలతోటి ఉంటాయి. సో దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలంటూ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా నాగోబా జాతరకు వేలాయి అంటూ మనకు తెలంగాణ పండుగలలో 2వ ప్రాధాన్యత సంతరించుకున్న జాతరకు సంబంధించి పాయింట్ చూసుకోవచ్చు. మొదటి పండుగ మేడారం అతిపెద్ద జాతర అయితే రెండవది నాగోబా జాతర అని చెప్పుకోవచ్చు. ఈ నెల 28 నుంచి ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా మొస్రం వంశీయుల ఆచార సాంప్రదాయాలకు ప్రతీక. ఏటా పలు రాష్ట్రాల నుంచి భక్తుల ఆగమనం. పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రేశ్వరు. జాతర ముగిసే వరకు పవిత్రతకు పెద్దపీట అంటూ వార్త అయితే జరిగింది. తెలంగాణ పండుగలు అదేవిధంగా సంస్కృతిలో భాగంగా ఇది చాలా కీలకమైన పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు తెలంగాణ పండుగలు సాంప్రదాయాల్లో భాగంగా చాలా కీలకమైన పాయింట్ ఇది. నాగోబా జాతరకు ఈ నెల 20 నుంచి ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయం వేదికగా ఏటా నిర్వహించే ఈ జాతర ప్రసిద్ధి చెందింది. ఆదివాసులోని మెస్రం వంశీయుల ఆచార సాంప్రదాయాలు ఇందులో ప్రతిబింబిస్తాయంటూ ఇవ్వడం జరిగింది. పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ప్రచార రథయాత్ర పూర్తి చేసిన వంశీయులు ప్రస్తుతం గంగాజల సేకరణ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మేడారం తర్వాత నాగోబా జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు నాగోబా జాతర గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
సో మనకు తెలంగాణ చరిత్రలో దీని నుంచి చాలా పాయింట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కారుణ్యంపై కాఠిన్యం, హోంగార్డుల నోట్లో మట్టి కొట్టిన సీఎం రేవంత్ అంటూ వార్త చూసుకోవచ్చు. నియామకాలు లేవంటూ సర్కారు ఉత్తర్వులు, గత నెల 30 ఆర్డర్స్ ఆలస్యంగా వెలుగులోకి అంటూ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో నియామకాలు పర్మనెంట్కు హామీ, మాట మార్చడంపై హోంగార్డుల ఆగ్రహం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే హోంగార్డుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది. చనిపోయిన హోంగార్డుల స్థానంలో వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకంపై ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నదంటూ వార్త చూసుకోవచ్చు. సో మరి హోంగార్డులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టడం జరగదంటూ ప్రభుత్వం పేర్కొన్నదంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూసుకోవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ రంగ సంస్థలతో పాటు ఇతర రంగాల్లోని సంస్థల ఉద్యోగ అవకాశాలు సాధించేందుకు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అభ్యర్థులకు తర్ఫీదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మనకిది జనవరి 20 అంటే సోమవారం ఈ రోజు నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే tgbc.studiescircle.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ విధానాన్ని అయితే నేను ప్రత్యేకమైన వీడియో సాయంత్రం వరకు మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని చూసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు అయితే 1.5 లక్షల వరకు, పట్టణ ప్రాంతాలు అయితే 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఎస్ఎంపీలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 37 పోస్టులు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా సిఆర్పిఎఫ్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా ఇలాంటివైతే మీరు చూసుకుంటూ ఉండాలి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారంటూ వార్త చూసుకోవచ్చు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబర్ 30 వరకు కొనసాగుతారు. ఈయన ప్రస్తుతం అస్సాం డీజీపీగా పనిచేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా 1991 బ్యాచ్ అస్సాం మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారంటూ ఇవ్వడం జరిగింది. అనీష్ దయాల్ సింగ్ గత నెల 31న పదవి విరమణ చేసినప్పటి నుంచి అఫీషియేటింగ్ ఛార్జీని వితుల్ కుమార్ నిర్వహిస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కీలకమే, ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆయన ఎక్కడ పనిచేశాడు, ఏ శాఖలో పనిచేశాడు, అదేవిధంగా ప్రస్తుతం ఎక్కడికి రావడం జరిగింది, ఏ పదోన్నతి పైన పనిచేస్తున్నారు, ఈయన నియామకానికంటే ముందు దాని యొక్క బాధ్యతలు ఎవరు నిర్వహించారన్న విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కేర్ఫుల్గా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ట్రైన్ టు కాశ్మీర్ అంటూ మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చు. కాశ్మీర్కు తొలి రైలు ట్రయల్ రన్ సక్సెస్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దేశాన్ని కాశ్మీర్తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందంటూ రైల్వే అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇది కాట్రా టు శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగిలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామంటూ వారైతే పేర్కొన్నారు. సో మనకు కాట్రా టు శ్రీనగర్ స్టేషన్ల మధ్య నడుస్తుందంటూ ఇదైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు కాశ్మీర్లో అయితే తొలి ట్రయల్ రన్ అయితే నడవడం జరిగింది. అదేవిధంగా విశ్వ విజేత భారత్ పురుషులు మహిళల విభాగాల్లో జయకేతనం, 2 టైటిల్స్తో సరికొత్త చరిత్ర, ఫైనల్లో నేపాల్ జట్ల ఓటమి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన తొలి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్లో భారత పురుషుల మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయంటూ వార్త చూసుకోవచ్చు. సో అచ్చొచ్చిన స్వదేశీ క్రీడల్లో టోర్నీ ఆరంభం నుంచి అసలు ఓటమన్నది ఎరగకుండా సత్తా చాటిన మన క్రీడాకారులు ఫైనల్లోనూ అదే తీరుతో తమకు ఎదురులేదని నిరూపించారంటూ వార్త అయితే జరిగింది. సో ఇదైతే మనకు కరెంట్ అఫైర్లకు చాలా కీలకం, ఎందుకంటే ఫస్ట్ టైం వరల్డ్ కప్ సాధించడం జరిగింది. ఇరు విభాగాల్లోనూ నేపాల్ ప్రత్యర్థి కాగా రెండింటిలోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు కరెంట్ అఫైర్లో చాలా కీలకమైన పాయింట్, చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారంటూ మరొక వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రభుత్వం టీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా 6 నుండి 9 తరగతుల్లో కూడా ఖాళీగా ఉన్న సీట్లను కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. ఈ పరీక్షలతో పాటు రుక్మాపూర్లోని సైనిక్ స్కూలు, మల్కాగిరిలోని ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో కూడా 6వ తరగతిలో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మన ఆన్లైన్ దరఖాస్తులకు అయితే పరీక్ష ఫీజు ₹100 పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు కులం మరియు ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు నెంబరు, పుట్టిన తేదీ సర్టిఫికెటు, అదేవిధంగా ఫోటో జత చేయాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే గురుకులాల్లో మనకు అడ్మిషన్ అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకు
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా హెచ్ఎంఎఫ్డబ్ల్యూ ఏపీలో 142 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 23 వరకు ఉంది. అదేవిధంగా సిఎన్సిఐలో కూడా 33 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీలో కూడా 108 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 వరకు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24 వరకు ఉంది. పరీక్ష తేదీ వచ్చి ఫిబ్రవరి 23న కండక్ట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా ఐపీపీబీలో అంటే మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో కూడా 7 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 30 వరకు ఉంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో 22 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31 వరకు ఉంది. అదేవిధంగా హెచ్పిసిఎల్ రిఫైనరీలో కూడా 121 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 8 వరకు ఉంది. గతిశక్తి విశ్వవిద్యాలయంలో 21 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 17 వరకు ఉంది. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో 5 కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి rights.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు పలు నోటిఫికేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశాను. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విషయం ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.